ఇలా మనము ఆయన యొక్క ప్రేమను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము 1 యోహాను 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, సర్వశక్తిమంతుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఇందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన మెస్సీయ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారుగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన అమలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరలా 2వ అధ్యాయంలో వచ్చింది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో సర్వశక్తిమంతుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఇందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకున్న బద్ధులై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి, సర్వశక్తిమంతుని వాక్యం ఎవడు గైకొనునో వారిలో సర్వశక్తిమంతుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. ద్రాక్షావల్లిని నేను, మీరు దాచిగాను నాలో నిలచియుండుడి. ద్రాక్షావల్లిని మీరు దాచిగాను నాలో నిలచియుండుడి. నాకు మీరేమి చేతులను నాకు
ప్రియమైన మెస్సయ్యా ప్రభువా ప్రత్యేకించబడినావా పరములకు చేర్చబడి వాడుగా ప్రేమించుచున్నావా ఏది ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సర్వశక్తిమంతుని వాక్యము ఎవడు గైకొనునో వారిలో ఆయన ప్రేమ పరిపూర్ణముగా ఉన్నది. అంటే ఇన్న వర్తమానాన్ని ఎవరైతే లోబడి నడుస్తూ ఉంటారో వాక్యాన్ని పాటిస్తూ ఉంటారో వారిలో ఆయన యొక్క ప్రేమ నిజముగా పరిపూర్ణమైనట్లు లెక్క. అదే వాక్యముని విని దాని ప్రకారము గనక నడవనట్లయితే వారిలో ఆయన యొక్క ప్రేమ లేనే లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటి అంటే, మేము ఆయన వలన విని అంటే ఏదో మా సొంతగా మేము చెప్పడం లేదు, కానీ ఏదో ఊహించి ఏదేదో మేము చెప్పడం లేదు, కానీ ఏదైతే ఆయన వల్ల మేము విన్నామో దానినే మేము ప్రకటిస్తూ ఉన్నాము. అంటే నిజమైన వర్తమానము ఏదో బైబిల్ చదివి లేకపోతే ఏదో బైబిల్ అంతా బట్టి బైబిల్లో ఉన్న వాక్యాలని కూడా తిరిగి అప్పు చెప్పడం ఏదో కాదు. ఆయన దగ్గర నుండి విని, అయ్యా ఎవరైనా ఏదైనా బైబిల్ గురించి మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నావా అంటే బైబిల్లో వాళ్ళు చదివి బైబిల్ ఇచ్చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. అది కాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విని, అంటే మేము ఆయన వల్ల విని అంటే సర్వశక్తివంతుని దగ్గర నుండి విని ఏదైతే విన్నామో దానినే మేము ప్రకటిస్తున్నాము. ఆ వర్తమానం ఏమిటంటే సర్వశక్తివంతుడు వెలుగై ఉన్నాడు, అంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయనలో యందు ఎంత మాత్రం కూడా చీకటి అనేటువంటిది లేనే లేదు. అంటే ఆయనలో వాక్యమే తప్ప, ఆయనలో ఆయన వాక్యమై ఉన్నాడు తప్ప, ఆ వాక్యము తప్ప మరేమీ లేనే. చాలా మందికి మార్తమ్మ కథ, మరియమ్మ కథ, యోసేపు కథ, అబ్రాహాము కథలు ఇవన్నీ చెప్పండి చాలా మంది చెప్తారు. ప్రచార సంఘాల్లో చెప్తారు లేదా? చెప్తారు. నూతన సంఘంలో, బాప్టిస్ట్ సంఘాల్లో, పెంతెకోస్తు సంఘాల్లో అందరు కూడా చెప్తారు. కానీ ఆయన యొద్ద నుండి విని చెప్పబడేటువంటి వాక్యం ఈనాడు అది బయలుపరచబడిన వాక్యమైనది. అది ఏమైనా చెప్పండి అంటే రహస్యంగా ఉన్నటువంటి, మర్మముగా ఉన్నటువంటి, బయలుపరచబడినటువంటి వాక్యమే ఆయన యొక్క వాక్యము. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగు అంటే ఏంటి? వెలుగు అది మనకి దారిని చూయించేటువంటిదిగా చెప్పబడతాం. అంతేకాదు ఆయన వెలుగై ఉన్నాడు, కానీ ఆయనలో ఏ పాపము కూడా లేకపోతే ఏ చీకటి కూడా ఆయనలో లేనే లేదు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వెలుగు ఏమండి, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకొని వాడు మోసం చేస్తుంటాడు, వాడు మోసగాడు. కానీ ఇక్కడ ఆయన నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు. అంతేకాదు ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి లేనే లేదు. అయితే
ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే సర్వశక్తిమంతునితో సహవాసము గలవారమని, అంటే ఆయన యొక్క వాక్యాన్ని ఎవరైతే కైగొంటుంటారో వారిలో ఆయన యొక్క ప్రేమ నిజంగా పరిపూర్ణమై ఉంటుంది. కాబట్టి వారు ఆయన వాక్యము కైగొంటున్నటువంటి వీరు ఆయనతో సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఆయన ప్రేమ కలిగిన వారే ఆయనతో సహవాసం. కాబట్టి ఇప్పుడు నీ సహోదరులతో సహవాసం ఉండొచ్చు, నీ భార్య నీ పిల్లలతో లేకపోతే నీ భర్తతో నీకు మంచి సహవాసం ఉండొచ్చు, అనగా మనుషులతో నువ్వు సహవాసం కలిగి ఉండొచ్చు. కానీ సర్వశక్తిమంతునితో కనుక సహవాసం లేకపోతే ఉపయోగం లేదు. అందుకనే అన్ని జనులు కూడా ఒకరికొకరు సహవాసాలు కలిగి ఉంటారు, ఒకరికొకరు స్నేహాలు కలిగి ఉంటారు. కానీ సర్వశక్తిమంతునితో సహవాసం ఉండదు చాలా మందికి. కాబట్టి ఏదోనులో కూడా ఆదాము సర్వశక్తిమంతునితో సహవాసము కలిగి ఉండేవాడు. కానీ అతడు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు సర్వశక్తిమంతునికి ఆదాముకి మధ్య సహవాసం అనేది పోయింది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లయితే, అంటే చీకట్లో అంటే వాక్యానికి విరోధంగా, అంటే ఒక ద్వేషముతో గనక నడిచినట్లయితే, అంటే ప్రేమతో నడవడమే ఆయనతో సహవాసం కలిగి ఉండడం. అలాగే ఇక్కడ చీకటిలో నడవడం అంటే ఆయనకి విరోధంగా నడవడం, అంటే దేశముతో, అంటే వాక్యానికి విరోధంగా నడవడం. అందువల్లనే ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచినట్లయితే మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే ఇక్కడ ఆయనతో నాకు సహవాసం ఉంది, ఆయనతో నాకు స్నేహం ఉంది, ఆ మెస్సయ్య ఎవరో నాకు తెలుసు అని చెప్పి అలాంటి వాళ్ళు చీకటిలో గనక, పాపములో గనక, చెడుతనములో గనక నడుస్తూ ఉన్నట్లయితే ఇలాంటి వాళ్ళు అబద్ధములు ఆడుచు సత్యమును జరిగించున్నవారు కాదు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు సత్యములో లేరు. అందువలన పిల్లారా, ఆయనతో సహవాసము కలిగినటువంటి వారు ఎవరో ఇక్కడ చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అంటే ఆయన ప్రేమలో ఉన్న ప్రకారము మనమును ప్రేమలో నడిచిన ఎడల, అంటే వెలుగులో నడిచిన వెలుగే వాక్యమే ప్రేమ ఉన్నది. కాబట్టి ఆయన ఎలాగైతే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, నువ్వు కూడా అదే ప్రేమ అదే వెలుగుతో గనక నడిచినట్లయితే ఏమండి, మనము అన్యోన్య సహవాసము గలవారమగుదుము. ఎప్పుడైతే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో నువ్వు కూడా అదే విధంగా ప్రేమ కలిగి ఉన్నట్లయితే అప్పుడు నీవు ఆయన మనము అన్యోన్య సహవాసము కలిగిన వారం అని అర్థం. ఆ ప్రేమ లేకపోతే ఆయనతో నీకు సహవాసం లేనట్టు, ఆ ప్రేమ లేకపోతే ఆయనతో నీకు సహవాసము లేనట్టే. కాబట్టి సర్వశక్తిమంతుడితో అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి మెస్సయ్య రక్తము మన పాపము నుండి, లేకపోతే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఒక అన్యోన్య సహవాసం అంటే ఎవరితో అన్యోన్య సహవాసం చేస్తాడు అంటే ఆయన ఎలాగైతే ప్రేమగా ఉన్నాడో అదే ప్రేమ కలిగిన వారితో అన్యోన్య సహవాసం చేస్తాడు. ఆయన ప్రేమ ఉంటే ఇతడు చీకటిలో నడుస్తున్నాడు అనుకో, లోకరీతిగా నడుస్తున్నాడు, పాపంలో నడుస్తుంది అనుకో ఈమె, లేకపోతే ఈమె చీకటిలో నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఆ ప్రేమ అయినటువంటి వాడు చీకటి అయినటువంటి, లేకపోతే వెలుగు అయినటువంటి వాడు చీకటితో అన్యోన్య సహవాసాన్ని చేయలేడు. అందువల్ల సర్వశక్తిమంతుడు అలాంటి వారితో సహవాసం చేయలేడు. ఎవరితో ఆయన సహవాసం చేస్తాడు చెప్పండి? ప్రేమ కలిగిన వారితో సహవాసం చేస్తాడు. అంటే ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి, ఇప్పుడు గొర్రె ఉందనుకోండి, తోడేలతో సహవాసం చేయదు, నక్కలతో కుక్కలతో సహవాసం చేయదు, లేకపోతే వీధి కుక్కలతో వేటితో పడితే వాటితో సహవాసము చేయదు. ఏది? గొర్రె.
గొర్రె దేంతో సహవాసం చేస్తా చెప్పండి? దాని స్వభావం కలిగినటువంటి గొర్రెలతోనే గొర్రె స్వభావం సహవాసం చేస్తా తప్ప తోడేళ్ళతో, చీకటితో, పాపంతో, కషాయతనం కలిగిన వాటితో, చెడు మార్గం నడిచే వాటితో ఇది సహవాసం ఏం చేయలేదు. అందుకనే ఆయన ప్రేమలో నడిచినట్లు ఎవరైతే ప్రేమలో నడుస్తుంటారో వారితోనే అన్యోన్య సహవాసం చేస్తాడు ఆయన. ఏదోనులో ఆదాముతో కూడా ఆయన, ఎందుకంటే సర్వశక్తిమంతుడు వెలుగైన ప్రకారము, ప్రేమ అయిన ప్రకారము ఆదాము కూడా ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆదాముతో ఆయన సహవాసం చేశాడు. కానీ అతడు ఎప్పుడైతే ఆదాము సర్వశక్తిమంతుని మాట వినకుండా తన భార్య మాట విని, తన భార్య చెప్పినట్లుగా ఎప్పుడైతే అతడు చేశాడో, అతని భార్య అతను ఏం చేసిందంటే చెడ్డ సలహాలు ఇచ్చి, చెడ్డ మాటలు చెప్పి అతని వాక్య విరోధంగా నడిపించింది. ఆ ఫలాల వైపు మళ్ళించింది. తను చేసిన పాపం వైపు అతను కూడా నడిపించినప్పుడు అందువలన అతడు ఆ ఫలాలు భుజించడం వలన, ఆ చెడ్డ ఫలాలు భుజించడం వలన అతడు చీకటి అయిపోయాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు ప్రేమ అయినటువంటి వాడు చీకటితో, లేకపోతే వెలుగై ఉన్నటువంటి వాడు చీకటితో సహవాసము చేయలేదు. ఆ సహవాసం ఆయనతోటి తెగిపోయింది. ఆదాముకని సర్వశక్తిమంతునికి ఆ సహవాసము తెగిపోయింది. అలాగే సర్వశక్తిమంతుడు కూడా సహవాసం చేయాలని ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సహవాసం చేయదగిన స్థాయి కలిగిన వారు లేరు. ఎందుకంటే ఆయన సహవాసం చేయాలనుకున్న కోపిష్ఠులు, గర్వము, పాపములో ఉన్నవారు, చెడుతనములో ఉండడము, దుర్మార్గంగా నడవడము, ఆ విధంగా ఉన్నదాన్ని బట్టి ఆయన సహవాసము కయ్యూనుతో చేయలేదు. కయ్యూనుతో సహవాసము చేయలా. ఎందుకు కయ్యూనుతో సహవాసం చేయలేదంటే కయ్యూను ఒక పగ కలిగిన వ్యక్తి. ఆ పగ తీర్చుకునే వరకు కూడా వదిలిపెట్టడు. ఎవరి మీదైనా ఏదైనా కోపం పెట్టుకున్నా, పగ పెట్టుకున్న వాళ్ళని ఏదో అనే వరకు, ఏదో ఒకటి చేసే వరకు కూడా, నిద్రపోనటువంటి ఏదో ఒకటి తిట్టే వరకు, ఏదో ఒకటి చేసే వరకు కూడా, ఆ పగ చల్లారే వరకు కూడా నిద్రపోనటువంటి స్వభావం. నిద్రపోడు. రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఏ రాత్రి అయినా సరే ఆ పగ చల్లారే వరకు కూడా తిరుగుతూ, కోపంతో, కక్షతో, పగతో ఉంటుంటాడు కయ్యూను. అందువల్ల సర్వశక్తిమంతుడు అలాంటి కయ్యూనుతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నీకు సర్వశక్తిమంతుడికి, లేకపోతే సర్వశక్తిమంతుడికి ఎవరైనా స్నేహం కలిగి ఉండాలి, ఎవరు స్నేహం కావాలి అని అంటే వాళ్ళు కూడా ఏమై ఉండాలి చెప్పండి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు ఉంటేనే వారితో ఆయన సహవాసం చేస్తాడు. ఆయన మాట వినేవారైతేనే ఆయనతో సహవాసం చేస్తాడు. ఆయనకు లోబడే వారితోనైతేనే ఆయన సహవాసం చేస్తాడు. కానీ కయ్యూనుకు లోబడే స్వభావము లేదు. కయ్యూనుకు లోబడే స్వభావం లేదు. అందుకనే కయ్యూనుతో ఆయన సహవాసం చేయలేదు. అందుకనే కింద వచ్చిందో మనం చదివినట్లయితే అది తర్వాత మనం చూద్దాం. కాబట్టి పిల్లారా, అందువల్ల సర్వశక్తిమంతుడు సహవాసము ఎవరితో చేస్తాడంటే ఆయన మాటకు లోబడే వారితో, ఆయన మాట వినే వారితో సహవాసం చేస్తాడు. అంతేగాని ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తుంటారో, ఆయన కట్టడం ప్రకారం ఎవరైతే నడుస్తారో వారితో ఆయన సహవాసం చేస్తాడు తప్ప ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడు, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసము చేయడు. ఆయన ఎవరితో సహవాసం చేస్తాడంటే ఆయన యొక్క స్వభావం కలిగిన వారితో. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు ఆనోకుతో సహవాసం చేశాడు. ఎందుకు ఆనోకుతో సహవాసం చేశాడంటే ఆనోకు సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాని ప్రకారం నడిచేవాడు. చీకటిలో నడితే సహవాసం చేయడు ఆయన. ఆయన ఎలాగైతే ప్రేమ ఉన్నాడో ఇతడు కూడా అదే ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆనోకుతో ఆ రోజుల్లో సహవాసం చేశాడు. కానీ మిగతా జనులతో ఎవరితో కూడా ఆయన సహవాసం చేయలే. ఎందుకు చేయలేదంటే ఎవరు కూడా ఆయన మాట వినేవారుగా లేరు. ఆయన ఏదైనా చెప్తే చేసేవాళ్ళుగా లేరు. వాళ్ళు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వాళ్ళు కూడా వెలుగులో నడిచేవారుగా లేకుండా
వాళ్ళు చీకటిలో, పాపములో, చెడుతనంలో వాళ్ళు నడుస్తున్న దానిని బట్టి ఆ చెడ్డవారితో ఆయన సహవాసం చేసేవాడు కాదు. పనికిమాలిన వాళ్ళతో ఆయన సహవాసం చేసేవాడు కాదు. అర్థమైందా మీకు? దుర్మార్గులతో, నీచులతో, లేకపోతే అన్యులతో ఆయన సహవాసం చేసేవాడు కాదు. కానీ ఆయన ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో వారితోనే ఆయన సహవాసం చేసేవాడు. అందుకని చూడండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అనుంది. అంటే నడవడం అంటే ఏం చెప్పండి? గైకొనడం. ఆయన ఎలాగైతే వెలుగులో నడిచాడో, వాక్యముతో నడిచాడో, ఆయన చెప్పిన మాటగా ఆయన లోబడి నడిచాడు. ఆయన వాక్యాన్ని ఆయన నెరవేర్చాడు. నెరవేర్చి మనకు మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆ వెలుగులో నడిచిన ప్రకారం ఎవరైతే వెలుగులో నడుస్తారో వారితో ఆయన సహవాసం చేస్తాడు. అందుకని ఆనాడు హనోకుతో ఆయన సహవాసం చేశాడు. కాబట్టి హనోకును తనతో పాటు ఆయన తీసుకుని వెళ్ళాడు. అందుకని ఇక్కడ ఎవరైతే ఆయన సహవాసంతో ఉంటారో, ఎవరైతే సర్వశక్తిమంతునికి సహవాసంగా ఉంటుంటారో వాళ్ళనే ఆయన తీసుకెళ్తాడు. అంతేగా ఆయనతో స్నేహం లేకుండా సమాజంలో అందరితో నేను బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, సహవాసం కలిగి ఉండొచ్చు, కానీ సర్వశక్తిమంతో సహవాసం లేకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉండేవాడు, అతడు సరస్వతి మెస్సీతో కూడా ఉండేవాడు. మెస్సీతో కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఆయన వాక్యాలు వినేవాడు, అద్భుతాలు చూసేవాడు, స్వస్థతలు చూసేవాడు. కానీ ఆయన వాక్యాన్ని గైకొనేవాడు. ఆయన వాక్యాన్ని గైకొనేవాడు కాదు. అంటే ఆత్మ సంబంధంగా ఇస్కరియోతు యోధాకి మెస్సీకి సహవాసం లేదు. ఏదో వస్తున్నాడు, వాక్యం విన్నాడు, కానీ తన సహవాసం అంతా ఏంటంటే పరిసయ్యులతో సహవాసం ఉంది. అంటే వాళ్ళు ఎలా చీకట్లో నడుస్తున్నారు, పాప ఆలోచన ప్రకారం నడుస్తున్నారు, వారి ఆలోచన ప్రకారం నడుస్తూ ఉండేవాడు. కాబట్టి వారికి ఈ ఇస్కరియోతు యోధాకి మధ్య సహవాసం ఉంది. కానీ అంటే వాళ్ళు చీకట్లో నడిచిన ప్రకారము ఇతడు కూడా చీకట్లో నడుస్తున్నాడు. కాబట్టి వారికి అతనికి సహవాసం ఉంది. కానీ ఇక్కడ మెస్సీ వెలుగులో ఉన్న ప్రకారము ఇతడు వాక్య ప్రకారం నడవట్లేదు. కాబట్టి మెస్సీకి ఇస్కరియోతు యోధాకి సహవాసం లేదు. అందుకని మెస్సీకి ఇస్కరియోతు యోధాకి సహవాసము, అన్యోన్యమైన సహవాసం లేదు. అతను అన్యోన్యమైన సహవాసం అంతా ఎవరితో ఉంది? పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, ఆ చీకటి సంబంధులతో, పాపపు సంబంధులతో, ఆ హెచ్చింపు గర్వం కలిగినటువంటి ఆ యొక్క చెడ్డ మనస్సు కలిగిన వారితో సహవాసం ఉందో తప్ప మెస్సీతో సహవాసము లేదు. ఎందుకంటే ఆయన నడిచినట్లుగా నడిస్తేనే నడవడం వల్ల సహవాసం ఏర్పడదు తప్ప ఏదో వాక్యం వినడానికి వచ్చినంత మాత్రాన, అద్భుతాలు చూసినంత మాత్రాన, మాత్కార్యాలు చూసినంత మాత్రాన ఏదో ఆయన సహవాసం అన్నట్టు కాదు. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే కొంతమంది పేర్లు మాత్రమే చెప్తున్నాడు. ఆయన నోహుతో సహవాసం చేశాడు. ఆ తర్వాత ఎవరితో చేశాడు చెప్పండి? ఎందుకు అని అంటే ఆనాడు నోహు కూడా అతడు చాలా, నోహు అంటే నెమ్మది అని అర్థం. ఏదో ఆవేశం, కోపం, కక్ష అలాంటి లక్షణాలు కలిగిన నెమ్మదస్తుడు, చాలా నెమ్మది, చాలా శాంతపరుడు, అతడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. అతడు సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడిచేటువంటి వాడు. అందుకనే సర్వశక్తిమంతుడు నోవహుతో సహవాసం చేశాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఇతను కూడా ఆయన ఆజ్ఞలను వేగుంటూ వెలుగులో నడిచేవాడు, ఆయన వాక్యంతో నడిచేవాడు. అందుకనే సర్వశక్తిమంతుడు ఆ రోజుల్లో నోవహుతో సహవాసం చేశాడు. కానీ లోకంతో ఆయన సహవాసము చేయలేదు. ఎందుకంటే అందరూ కూడా చీకటి, పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు జీవితాలు, అపవిత్రమైన జీవితాలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు సమస్తం కూడా చెడిపోయి లోకం అంతా కూడా ఉంది. కాబట్టి ఆ చెడ్డవారితో ఆయన సహవాసము చేయలేదు. కానీ ఆ రోజుల్లో ఆయన నోవహుతో సహవాసం చేశాడు. అందుకనే ఆ రోజుల్లో ఆ నోవహుని, వారి కుటుంబాన్ని, అంటే 8 మందిని ఆయన రక్షించాడు. ఆయన నామస్తం అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఇతడు కూడా వెలుగులో ఉన్నాడు. కాబట్టి అన్యోన్య సహవాసం, బాగా దగ్గర సహవాసం. అందుకనే ఆయన మాట ప్రకారం నడిచే వాళ్ళతోనే
సర్వశక్తిమంతుడు. నువ్వు ఈ వర్తమానం ప్రకారం నడుస్తుంటే ఆయనకి నీకు మధ్య సహవాసం ఉంది. నేను పాస్టర్ గారితో సహవాసం ఉంది, సంఘంలో చర్చిలో బిలీవర్స్ తో సహవాసం ఉంది, అందరితో నాకు సహవాసం ఉంది. సహవాసం ఉండడం మంచిదే, కానీ నువ్వు అందరితో మంచిగా సహవాసం ఉంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోతే ఆయనకి నీకు సహవాసం లేనట్టు. కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడే, సహోదరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయనతో సహవాసం కలిగినట్టు తప్ప. కానీ ఆయన ప్రేమతో ఉన్న ప్రకారము, ఆయన జాలి కనికరంతో క్షమించే మనసు కలిగిన ఉన్న ప్రకారము నువ్వు కూడా ఆయన ఎలాగైతే వెలుగులో నడిచాడో నువ్వు కూడా అలాగ నడవకపోతే ఆయనకి నీకు అన్యోన్య సహవాసము ఉండదు. అందుకని ఈ సహవాసం ఏంటంటే, మన సహవాసం ఏంటి పిల్లారా? ఇప్పుడు ఈ మందిరంలో ఇక్కడ కూడి ఉన్నాం, సహవాసంగా ఉంటున్నాం. లేకపోతే అక్కడ మీటింగ్స్కి వెళ్తాం, సహవాసంగా ఉంటాం. ఏదైనా పని ఉంటే సహవాసంగా ఉంటాం. కానీ మెస్సయ్య సహవాసం ఎలా ఉంటుందంటే, అనుదినము కూడా నిత్యము కూడా విడవక ఆయన నీతో సహవాసము కలిగి ఉంటాడు, అన్యోన్య సహవాసము కలిగి ఉంటాడు. నువ్వు పడుకున్నా, నిద్రపోతున్నా, లెగిచినా, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా, లేకపోతే బయటకు వచ్చినా, అన్నం పూజిస్తున్నా, నువ్వు పనికి వెళ్తున్నా, వస్తున్నా, సాయంత్రం తిరిగి వస్తున్నా, ప్రతి విషయంలో కూడా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నంత కాలము ఆయనకి నీకు అన్యోన్య సహవాసము, ఆయనకి నీకు మధ్య ఉంటుంది. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అన్యోన్య సహవాసము నీకు ఆయనకున్నా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వాక్యంలో ఉన్న ప్రకారం నువ్వు మన వాక్యంలో నడిచినట్లయితే నీకు ఆయనకి మధ్య అన్యోన్య సహవాసము. అంతేగాని ఆయన వెలుగులో నడుస్తూ, ఆయన వెలుగై ఉండగా నువ్వు చీకట్లో నడుస్తూ ఉన్నట్లయితే, నువ్వు మందిరానికి వచ్చి వాక్యం విని మరలా చీకట్లో లోకరీతిగా లోక ఆలోచనలతో లోక ఆశలతో నడుస్తూ ఉన్నట్లయితే ఆయనకి నీకు ఎట్టి సహవాసము. నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు, పాటలు పాడొచ్చు, వాక్యం వినొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో నడవడం లేదు కాబట్టి నీకు ఆయనకి సహవాసం లేనట్టే. అందువల్ల సహవాసం ఉన్న వాళ్ళే తీసుకుపోతాడు, గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గారు ఉన్నారు అనుకోండి, అబ్రహాము గారు సర్వశక్తిమంతునితో అనగా సర్వశక్తిమంతుడు అబ్రహాము గారితో ఒక సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసం ఎలా కలిగిందనంటే, ఆ సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా అబ్రహాము గారు నమ్మి దాని ప్రకారం నడిచేవాడు. అన్యులు స్వర్ణుల మాటలు నమ్మేవాడు కాదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేవాడు కాదు, ఇరుగు పొరుగు మాటలు నమ్మేవాడు కాదు, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మేవాడు కాదు అబ్రహాము. ఆయన ఎవరి మాటలు నమ్మేవాడు అంటే సర్వశక్తిమంతుని యొక్క మాటలు నమ్మేవాడు. సర్వశక్తిమంతుని మాటలు మాత్రమే గైకొనేవాడు. అన్యుల స్వరమును ఆయన వెంబడించేవాడు కాదు. కానీ సర్వశక్తిమంతుని స్వరాన్ని మాత్రమే, ఆయన వాక్యమును మాత్రమే, ఆయన ప్రేమను మాత్రమే కలిగి ఉండేవాడు. కాబట్టి అందువలన ఆయన అబ్రహాముతో సహవాసం చేశాడు. అబ్రహాము సర్వశక్తిమంతుడు ఎలాగ వెలుగులో ఉన్నాడు, పాపంలో లేకుండా నీతిమంతుడుగా ఉన్నాడు సర్వశక్తిమంతుడు. అబ్రహాము కూడా అలాగే నీతిమంతుడుగా ఉన్నాడు. అబ్రహాము సర్వశక్తిమంతుడు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు, అబ్రహాము గారు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. అబ్రహాము గారు ఎలా సర్వశక్తిమంతుడు ఎలా తగ్గించుకుని ఉండేవాడు, అబ్రహాము గారు కూడా తగ్గింపు మనసు. ఆ విధంగా అబ్రహాము గారితోటి సర్వశక్తిమంతుడు సహవాసం చేశాడు కాబట్టి, ఆ అనుబంధం ఉంది కాబట్టి, ఆ సహవాసం ఉంది కాబట్టి అబ్రహాము గారి యొక్క శరీరమును, శారా యొక్క శరీరమును ఆయన మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారికి సర్వశక్తిమంతుని మధ్య ఎలాంటి సహవాసం ఉందో నీకు సర్వశక్తిమంతుని మధ్య అలా సహవాసం ఉండాలి. ఆ సహవాసం కనుక లేకపోతే నీ శరీరం మారదు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కాదు, ఒకసారి చూసుకో ఆయనకి నీకు మధ్య సహవాసం ఉందా లేదా, ఆయనతో నేను సహవాసం కలిగి ఉన్నానా లేదా. నీకు ఎలా తెలుస్తే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడిచినట్లయితే నీకు ఆయనకి సహవాసం కలిగినట్లు కలుగుతుంది. ఆయనవి ఏ వాక్యం అయితే విన్నావో, ఆయన ఏమై ఉన్నాడో వాక్యం ద్వారా బయలుపరచుకుంటున్నాడు.
అదే విధంగా వాక్య ప్రకారం నువ్వు ఉన్నప్పుడు నీకు ఆయనకి మధ్య సహవాసము కలుగుతుంది. ఆ సహవాసాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీకు నీ శరీరాన్ని మారుస్తాడు. అబ్రాహాము శరీరం వృద్ధాప్యములో ముసలితనములో వాళ్ళ యొక్క శరీరాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి, మార్చి ఆయన వరకు ఒక సంతానాన్ని ఆయన ఇచ్చాడు. అదే మిగతా వాళ్ళ శరీరాలు ఏం మార్చబడలేదు. చాలా మంది ఉన్నారు కదా ఆ రోజుల్లో, ఏమండి, ఎందుకనంటే అబ్రహాము వలె సర్వశక్తిమంతునితో సహవాసం కలిగిన వారు లేరు. సర్వశక్తిమంతుని మాటలు వినేవారై ఉండొచ్చు, పాటలు పాడేవారై ఉండొచ్చు, చక్కగా వాక్యం వినేవారై ఉండొచ్చు, బైబిల్ పట్టుకొని చక్కగా ఇంటి దగ్గర కూడా బైబిల్ పట్టుకొని కనబడుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా వాక్యాన్ని గైకొనేవారు కాదు. వినేవారు అంతే. విని ఇక్కడే ఆ వాక్యాన్ని వదిలేసి ఆయనతో సహవాసాన్ని వదిలేసి ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం గైకొనడం మానేస్తావో అప్పుడు ఆయనతో సహవాసాన్ని వదిలేసినట్టే. అప్పుడు నీకు చీకటితో అంటే సాతానుతో సహవాసం కలుగుతుంది, దయ్యముతో సహవాసం కలుగుతుంది. అది ప్రమాదం. అవ్వ ఏదోనులో సర్వశక్తితో సహవాసము కలిగి ఉండాల్సిన అవ్వ ఆ సహవాసాన్ని వదిలేసి ఆయన ఆజ్ఞలు కైగొంటూ ఆయన యొక్క సహవాసంలో ఉన్న అవ్వ అవేం చేసిందనంటే సర్పముతో సహవాసం చేసింది. సర్పం యొక్క మాటల ప్రకారం నడవడమే. వాడు ఎలా చీకటైనాడు, ఈమె కూడా అలా చీకటైపోయింది. ఆమె సర్పముతో అన్యోన్య సహవాసానికి వెళ్ళిపోయి అప్పుడు సర్పముతో పాపం చేసి ఆమె మరణకరమైన శరీరాన్ని తెచ్చుకుంది. మహిమ శరీరం పోయింది. అందులో సాతానుతో దుష్టునితో సహవాసం చేస్తే మహిమ శరీరం పోయి నువ్వు మరలా నరకానికి వెళ్ళేదాన్ని పొందుకుంటావు, పాతాళానికి వెళ్ళేదాన్ని నువ్వు పొందుకుంటావు తప్ప మహిమ శరీరం రాదు. అందువల్ల నీకు ఆయనకి మధ్య సహవాసము ఆయన వాక్యమును గైకొనడం ద్వారానే. అందుకని సర్వశక్తిమంతుడు అబ్రహాము గారికి ఏమి చెప్తే అబ్రహాము గారు దాన్ని చేసేవాడు. అబ్రహాము నీ వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళాయా అంటే వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో చెప్పలేదు ఆయన, అయినా కానీ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని, ఎక్కడికి వెళ్ళమంటే ఏమి చేయమంటే ఆ యొక్క నీవు కూడా ఆయన వాక్యం ఏమి చెప్తుందో, ఆయన లేఖనం ఎలా చెప్తుందో, వర్తమానం ఏం చెప్తుందో, లోకాన్ని విడమంటే విడడు, లోకాన్ని ప్రేమించొద్దంటే ప్రేమించుకున్నాడు. ఏమండి, లోకం మీద మనసు పెట్టుకోవద్దంటే పెట్టుకోకున్నాడు, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకుంటే పెట్టుకుని ఉన్నాం. ప్రేమ కలిగి ఉండమంటే ఉన్నాడు, జాలి కలిగి ఉండమంటే ఉన్నాడు, దయ కలిగి ఉండమంటే ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉండమంటే ఉన్నాడు. ఏది చెప్తే దాన్ని ఎప్పుడైతే పాటిస్తుందో అప్పుడు నీకు ఆయనకు సహవాసం కలుగుతుంది, ఆయనకి నీ స్నేహమో కలుగుతుంది. అప్పుడే నీ శరీరం మారి పైకి వెళ్తుందమ్మా. అంతేగాని నీకు ఆయనకి మధ్య సహవాసం లేకపోతే, ఎదుగో నేను మా అక్క మా చెల్లి మేమందరూ సహవాసం ఉన్నాం, లేదు మా అన్న తమ్ముడు మేమందరూ కూడా సహవాసం ఉన్నాం, లేదు బ్రదర్ సిస్టర్ అందరూ కలిసి వెళ్ళి సహవాసం ఉన్నాం, మంచిదే. కానీ ఏక మనసు కలిగి ఉండాలని చెప్తుంది బైబిల్, మంచిదే. కానీ ఆయనతో నువ్వు ఏక మనసు కలిగి ఉన్నావా? ఆయన ఎందుకంటే చాలా మంది లోకరీతిగా ఉంటూ ఐక్య విచారాలతో ఉంటూ లోకరీతిగా నడుస్తూ లోపల పగ కలిగి ద్వేషం కలిగి లేకపోతే లోకాశలు కలిగి ఇలాగ మళ్ళీ అందరితో సహవాసం చేస్తూ ఉంటారు కలిసిమెలిసి. నువ్వు అందరితో ఎంత సహవాసం చేసినా నీ హృదయంలో ఆయనకి నీకు సహవాసం లేదు, నువ్వు ఆయన ఆజ్ఞలు కైగొనటం లేదు, నీకు ఆయనకి సహవాసం లేదు. అందులో ఇక్కడ సహవాసం ఉన్నా ఆయనకి నీకు సహవాసం లేకపోతే నువ్వు రావు. సహోదరి సహవాసం కలిగిన వచ్చేస్తానని నువ్వు అనుకున్నావేమో, మోసపోతావు. నువ్వు ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉంటేనే, ఒక మనిషితో ఎలా సహవాసం కలిగి ఉంటావో, ఒక సహోదరితో ఎలా సహవాసం కలిగి ఉంటావో ఆయనకి నీకు సహవాసం అలా ఉండాలి. ఆ సహవాసం ఆయనకి నీకు మధ్య ఉందో లేదో నువ్వు ఆలోచించుకో, ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ సహవాసం అంటే ఇప్పుడు ఎలా ఉండదంటే, నీవు నీ పక్కన ఏమండి నీ యొక్క బ్రదరో ఒక సిస్టర్ లేకపోతే నీ భర్త నీ భార్య నీతో వస్తున్నారు అనుకోండి, నీకెవరో సహవాసంగా వస్తున్నటువంటిది. అలాగే సర్వశక్తిమంతుడు కూడా నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఆయన నీకు పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, నీతో ఉన్నట్టు కనిపిస్తుంది,
నీతో ఆయన సహవాసంగా స్నేహంగా నువ్వు వెళ్ళుచున్న ప్రతి చోట కూడా నీకు వస్తున్నట్టుగా ఆ సహవాసం ఏర్పడినప్పుడు ఆ విధంగా కలుగుతూ ఉన్నట్లయితే అప్పుడు నీకు ఆయనకి నీకు మధ్య సహవాసం ఉన్నట్లు. కానీ ఆయన నీతో కూడా వస్తున్నట్టు నీకు గనక ఆ విధమైనటువంటి ఒక అనుభూతి కనుక అనుభవం కనుక కలగకపోతే నువ్వు ప్రమాదం పడిపోతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటావో, ఇప్పుడు నేను ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాను కాబట్టి ఆయన నాతో పాటు వస్తున్నాడు, నాతో ఆయన ఉన్నాడు, నాతో నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను, నాతో సహవాసము ఇప్పుడు అన్యోన్య సహవాసంతో వెళుతున్నాం మేము అనేటువంటి అనుభూతి నీకు కలుగుతున్నాను. ఆయన నీకు తోడుగా ఉన్నాడని అనుభూతే నీకు కలగట్లేదంటే ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రమాదంలో ఉన్నట్టు నువ్వు. అందుకనే ఆయన ఆజ్ఞలో గైకుంటూ ఉంటే నీకు ఆయన నువ్వు వస్తూ ఉన్నా ఆయన నీతో ఉన్నట్లుగానే ఉంటాడు. అర్థమైందా మీకు? హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అబ్రాహాము యొక్క శరీరం మారడానికి కారణం ఏంటి? సహవాసం. ఆ సహవాసం ఎలాగ ఏర్పడింది? ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో అలాగే పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారా ఆ సహవాసం, పరిశుద్ధులకు మధ్య సహవాసం. ఆయన పరిశుద్ధుడు, అబ్రాహాము పరిశుద్ధుడు. ఏమండి? అలాగూ నువ్వు కూడా వాక్యం విన్నావు, వాక్యం ఏముందో దాని ప్రకారం నడిచినట్లయితే ఆయన వచ్చి నీతో సహవాసం చేయడం ఆయనకి నీకు మధ్య సహవాసము కలుగుతుంది. అందులో నీ శరీరాన్ని మార్చేది ఎవరు? ఏ బ్రదరో, ఏ సిస్టరో ఎవరో మార్చరు, ఏ పాస్టర్ గారు ఎవరో మార్చరు. ఈ శరీరాన్ని మార్చేది ఆ సహవాసమే. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన ప్రేమలో ఉన్న ప్రకారం నువ్వు కూడా ప్రేమలో నడిచినప్పుడే. అంతేగాని మీ అమ్మో, మీ నాన్నో, మీ భర్తో, మీ భార్యో ఎవరు నీ శరీరాన్ని మార్చరు. ఎవరు మార్చరు. మార్చేది ఎవరు చెప్పండి? ఆయన. అందుకని ఆ సహవాసం నీకు ఆయనకి మధ్య. అందుకని నీవు కనబడుతుంటావు, ఆయన కనబడంతే. కానీ ఆయన అదృశ్యుడిగా ఉంటాడు. కానీ నీకు ఆయనకి మధ్య ఏం కలుగుతుంది చెప్పండి? సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతో సహవాసం లేకపోతే ఎంత భక్తి చేసినా ఏమీ ప్రయోజనం. అర్థమైందా? వాక్య ప్రకారం నడవకుండా ఎంత భక్తి చేసినట్టు కనబడినా ఏమి ఉపయోగం? ఆయనతో నీకు ఒక సహవాసం. ఏమండి? నీకు ఎవరు సహవాసం అంటే అందరూ నీకు గుర్తుకు రావచ్చు, కానీ ఆయన నీకు సహవాసంగా ఉన్నాడా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను తీసుకెళ్లేవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్టు ఇస్సాకు ఉన్నాడు. ఏమని? ఇస్సాకు సర్వశక్తితో సహవాసం కలిగి ఉన్నాడు. యాకోబు సర్వశక్తితో సహవాసం కలిగి ఉన్నాడు. పిల్లారా, ఆ సహవాసమే వాళ్ళని ఏం చేసి చెప్పడు? ఆయన దీవించేలాగా చేసింది, వాళ్ళని ఆశీర్వదించేలాగా. ఆ సహవాసం కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిన్ను దీవించేవాడు ఎవరు? ఆయనే. నేను ఆశీర్వదించేవాడు ఎవరు? ఆయనే. అందువలన నీకు ఆయనతో సహవాసం ఉందా లేదా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నావు, దానితో ఆయనకి నీకు మధ్య సహవాసం ఉన్నట్లు లెక్క. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోతే ఆయన నీకు మధ్య సహవాసము లేనట్టే. అప్పుడు నీ శరీరము నువ్వు ఆశీర్వాదకరముగా భూమి మీదకి నువ్వు వెళ్ళవు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 20 లక్షల మంది మోషే కాలంలో ఐగుప్తు నుండి బయటకు వస్తే, పిల్లారా, యెహోషువ, కాలేబులు మాత్రమే మోషే ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తే వాటిని భద్రపరుచుకొని, వాటిని రాసుకొని, వాటిని మర్చిపోకుండా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము ఆ యొక్క యెహోషువ, కాలేబులు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు, పిల్లారా, ఆ పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రము వాళ్ళ హృదయాల్లో ఉండేది. ఎక్కడే చెప్పండి? హృదయాల్లో ఉండేది. హృదయం అనే పలక మీద రాయబడాలి. ఆ చదువుకున్న ద్వారా,
ఆ విధంగా రాసుకునుడి ద్వారా హృదయం అనే పలక మీద రాయబడతాయి. కాబట్టి పిల్లారా, అప్పుడు వాళ్ళకి సర్వశక్తిమంతుడి మధ్య సహవాసం ఉంది. మరి మిగతా వాళ్ళ లక్షల మంది సంగతి ఏంటి? ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏమి పట్టించుకునేవారు కాదు. ఆ పట్టించుకోకుండా ఆ వాక్యాన్ని ఎప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. లక్షల మంది ఆయన వెలుగై ఉన్న ప్రకారము, యేసయ్య వాక్య సర్వశక్తిమంతుడు వాక్యమైన ప్రకారము, ఆయన ధర్మశాస్త్రమైన ప్రకారము వాళ్ళు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినట్టు అన్యోన్య సహవాసం ఉండేది. అందుకని లక్షల మందికి వాళ్ళకి సర్వశక్తితో సహవాసం లేదు. ఎందుకంటే విన్న వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. ఆ విధంగా మర్చిపోయి వాళ్ళు మోసపోయారు. బైబిల్లో వీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, అందువల్ల వినేవారు అంతే. కానీ వాళ్ళు దాన్ని అయ్యో ఈ అమూల్యమైనవి కదా, దీన్ని గైగొనాలి కదా, ఇది కనుక నేను కనుక మిస్ అయిపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాను, అందువల్ల ఈ మాటలు అమూల్యమైనవని ఏమి రాసుకో. కాబట్టి పిల్లారా, వాళ్ళు కూడా ఆ వాక్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ఏమాత్రం కూడా వాక్యాన్ని గైగొనకుండా, ఏదైనా చెప్పినా కూడా మోషేమని చెప్పినా కూడా పట్టించుకోకుండా వచ్చేవారు, వినేవారు, వెళ్ళిపోయేవారు అంతే. ఏమి గైగొనేవారు కాదు. అయ్యో పోయిన వారు చెప్పాడు మోషే, అది చెప్పాడు, అది మన భయభక్తులు కలిగి దాన్ని ఎక్కడ మర్చిపోతానా అని జాగ్రత్త కలిగి ఉండేవారు కాదు. ఈ అస్సలు భయం లేకుండా లెక్క లేకుండా ఉండేవారు అనమాట. ఎప్పుడైతే దాన్ని గైగొనలేదో, ఎప్పుడైతే దాన్ని అనుసరించలేదో, సర్వశక్తిమంతుడు వాళ్ళకి సహవాసం పోయింది. మోషే చెప్పినట్లు నడిచినప్పుడే వాళ్ళకి సర్వశక్తి మధ్య సహవాసం లేదు. వినేవారు కానీ గైగొనేవారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రము చాలా శ్రద్ధగా భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని ఎక్కడ మర్చిపోతామని చాలా బహు జాగ్రత్త కలిగి వాడి హృదయంలో భద్రపరుచుకుంటూ పదే జ్ఞాపకం చేసుకుంటూ, మోషే ఏం చెప్పాడని ఆ మాటల జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గైగొంటూ నడిచేవాడు. చాలా భయంతో ఉండేవాడు. అప్పుడు అందువలని వాళ్ళతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ సహవాసాన్ని బట్టి సర్వశక్తిమంతుడు యెహోషువని మోషే తర్వాత ఆయన ఎన్నుకున్నాడు, ఆయన నమరిస్తాడు. మోషే కూడా అలాగే సహవాసం కలిగి ఉన్నాడు. కాలేబు కూడా అలాగే సహవాసం. మిగతా వాళ్ళు ఏమి పట్టించుకునేవారు కాదు. వచ్చేవాళ్ళు, వాళ్ళు లెక్కగా ఏదో పేరుకు వచ్చేవాళ్ళు అంతే, గైగొనే రకం కాదండి. కాబట్టి అన్యోన్య సహవాసము, నువ్వు వాక్యమే మర్చిపోతుంటే ఆయనతో ఆ వాక్యమును గైగుంటేనే ఆయన నాకు సహవాసం ఏర్పడింది. ఆ సహవాసం ఉంటేనే ఆ యెహోషువ కాలేబులు ఆయన కానానికి చేర్చినట్లుగానే ఏమండి వాళ్ళకి కానానైతే నన్ను ఆ 1000 ఏళ్ల పాలన చేరుస్తాడనేటువంటిది నీకు నమ్మకం కూడా. కానీ నువ్వు కనుక అలాంటి సహవాసం కనుక లేకపోతే వాళ్ళు, ఎందుకంటే గుంపు అవసరం లేదు, ఆయనకి సంఖ్య అవసరం లేదు, 20 లక్షల మంది కాదు, ఎవరైతే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో వారినే కానానికి చేర్చాడు తప్ప మిగతా వాళ్ళు సహవాసం కలిగి లేరు. ఈ వాక్యం నీ విషయంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. నువ్వు కనుక దాని కనుక హృదయం అనే పలక మీద కనుక రాయబడకపోతే, నువ్వు కనుక దాన్ని గైగొనకపోయినట్లయితే ఆయనకి నీకు మధ్య అన్యోన్య సహవాసము లేదు. నీ జీవితంలో విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయినట్టే, ఏ ప్రయోజనం లేంటే. కాబట్టి పిల్లారా, గుర్తుపెట్టుకోండి, ఆయనతో సహవాసము, ఆ ప్రేమ సహవాసము కలిగి ఉన్న వారితోనే, ప్రేమ సహవాసము కలిగిన వారిని తీసుకుపోతాడు తప్ప మేము అబ్రాహాము సంతానము, నేను నామములో బాప్తిజం పొందాను, నేను బ్రహ్నాం గారు ఇది, నేను అది, జాన్సన్ గారు ఇది, ఆ తాలూకా వాళ్ళకి సంబంధించి ఏమి కుదరదు. అబ్రాహాం పిల్లలే కానీ సహవాసం లేదు. సర్వశక్తిమంతు అబ్రాహాం గారి సహవాసం ఉంది, సర్వశక్తిమంతు పిల్లలకు లేదు. అలాగే నీవు కూడా ఆ విధమైన సహవాసం కనుక లేకపోయినట్లయితే, ఆయనకి నీకు మధ్య బంధం లేకపోయినట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు, ప్రమాదంలో పడిపోతావు. ఆయన స్నేహితుడుగా లేకపోతే ఆయనతో సహవాసం కలిగి ఉంటే, నీతో ఆయన 1000 ఏళ్ల సహవాసం చేయాలని, యుగాలు సహవాసం చేయాలని ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆయనతో సహవాసం చేసిన వారు భూమి మీద ఉంచడం, తీసుకెళ్ళిపోతాడు. కానీ నీకు
సహవాసం అక్కర్లేదు ఆయనతో. ఆయనతో నీకు సహవాసము అక్కర్లేదు. అందుకని ఆయనతో నాకు అవసరం ఏంటి, ఆయనతో నాకు అవసరం ఏముంది, ఆయనతో నాకేం అవసరం లేదులే అన్నట్లుగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. సర్వశక్తిమంతునితో సహవాసం యోబు ఉన్నాడు. యోబు సర్వశక్తి సహవాసం కలిగి ఉన్నాడు. యోబు సర్వశక్తిమంతుడు చెడుతనమును విసర్జించమని చెప్పినప్పుడు అతను భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించి సర్వశక్తిమంతునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నాడు. అది ప్రేమ సహవాసము, వెలుగు సహవాసం, వెలుగుతో వెలుగు, ప్రేమతో ప్రేమ, ఆ వాక్యముతో వాక్యము, అలాగా అన్యోన్య సహవాసము. అతడు వెలుగులో మెస్సై వెలుగులో నడిచిన ప్రకారము యోబు కూడా వెలుగులో నడిచేవాడు. సాతాను ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా సర్వశక్తితో సహవాసం అతనికి పోలేదు. సర్వశక్తితో సహవాసాన్ని అతను విడిచిపెట్టలేదు. ఇంకెంతకాలం ఆయనతో సహవాసం చేస్తావు? యథార్థతను విడిచిపెట్టి, ఆ యథార్థతని విడిచిపెట్టి ఆయన దూషించి మరణముఖము ఆయనతో నీకు సహవాసం వద్దు, ఏమొద్దని ఆయనతో సహవాసం చేయడం వల్ల భార్య చెప్పినప్పటికీ కూడా మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, ఆయనతో నేను సహవాసం చేస్తాను, ఏమండి నేను విడవను అని చెప్పి ఆ విధంగా సర్వశక్తితో సహవాసం చేశాడు. కాబట్టి ఆ సహవాసం వల్లనే యోబు యొక్క శరీరాన్ని ఆయన మార్చి తను కోల్పోయిన దానికి 2 అంతలు ఆయన ఇచ్చాడు. ఆయన మిగతా వాళ్ళు ఉన్నారు జనులు పేరుకి లెక్కకే. సంఘంలో ఎంతమంది ఉన్నారు అంతమంది చెప్పుకోవడానికి. చాలా సంఘాల్లో గుంపులు ఉంటారు. దేనికి? గైగొనే వాళ్ళు అందుట్లో 20 లక్షల మందిలో ఇద్దరే, 10 లక్షలకు ఒకరు, లక్షకొకరు కూడా కాదు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు. ఆ 10 లక్షల్లో ఒక్కరే గాయకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ పేరుకు మాత్రం ఉన్నారు లక్షల మంది. అబ్రాహం పిల్లల కింద గాయకునే లక్షణాలు వాళ్ళు ఎవరు లేవు, భయభక్తులు కలిగే లక్షణాలు లేవు వాళ్ళలో. అందుకని వాళ్ళని సహవాసములు లేని వారు ఉన్నది. ఆయన ఎలాగ వెలుగులో నడిచాడు, అలాగే ఆయన ఎలాగ వాక్యములో నడిచాడు, అలాగే వాక్యంలో నడవని వారు అందరిని కూడా విడిచిపెట్టేశాడు. యోబు శరీరాన్ని మార్చాడు. అర్థమైందా? యోబు యొక్క శరీరాన్ని ఎందుకని? యోబుకి సర్వశక్తిమంతుడి మధ్య ఉన్న సహవాసం అలాంటి. యోబుకి సర్వశక్తి మధ్య ఉన్నటువంటి సహవాసము, అనుబంధము, సంబంధము ఆ కాలంలో మనుషులు ఎవరికి కూడా లేదు. ఆ సహవాసమును బట్టి ఆయన యోబు యొక్క శరీరాన్ని మార్చి నూతన శరీరాన్ని ఇచ్చి ఏమండి మరలా దీవించాడు, మరలా ఆశీర్వదించాడు. నువ్వు కూడా అలాగే సహవాసం ఉంటేనే నీ శరీరం మారుతుంది సమా. అందుకని యోబు కూడా 2వ రాకడను చూశాడు, మొదటి రాకడను చూశాడు, 2వ రాకడను కూడా చూశాడు. అయితే నీవు కూడా అలాంటి సహవాసం ఉంటేనే, అలాగా ఆయన వెలుగులో నడిచిన ప్రకారము, ఆయన వాక్యంలో నడిచిన ప్రకారము నువ్వు కూడా ఆ విధంగా నడిస్తేనే నీ శరీరం మారదు తప్ప ఏమి మారదు. లేకపోతే ఏమి రక్షించబడం. అందుట్లో ఆయన అనుమానమే లేదు. అందుట్లో ఏమి ఆయనతో సహవాసము కలిగిన వారి మీద కనికరపడి తీసుకుపోతాడంతే. పాపుల మీద కనికరపడ 2000 సంవత్సరాల క్రితం పడ్డాడు ఆయన. పాపుల మీద కనికరపడి పాపుల కోసం రక్తాన్ని చిందించి ఏమండి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇవి ప్రకటించినా కానీ మారనోళ్ళు ఉన్నారు కదా, పాపులు నమ్మనోళ్ళు ఉన్నారే, ప్రకటించినా కానీ రక్తం కిందకు రాకుండా ఉన్నారే, వారిని నాశనం చేయడానికి వచ్చాడు ఆయన. వారి మీద కనికరపడడు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేయడానికి చేయలేదు. వాడు ఆయనతో సహవాసాన్ని వాళ్ళు ఇష్టపడ్డా. ఆయన ఎలా వెలుగులో ఉన్నాడు, వెలుగులో నడిచాడు. ఈ సంఘాలు కూడా ఆయనతో పాటు వెలుగులో నడవడానికి ఇష్టపడలేదు. అందుకని వాటన్నిటిని కూడా నిరాకరించి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచే వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, ఆయనతో నీకు మధ్య సహవాసం ఉందా? ఆయన నాతో మాట్లాడాడు, ఎప్పుడో మాట్లాడాడు కాదు,
ఫలానప్పుడు మాట్లాడి నా కల్లో అప్పుడెప్పుడు మాట్లాడు దాన్ని చూసి అలా ఉండిపోకండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది నాకు అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు అద్భుతాలు చూసా, అప్పుడే చూసా, ఇప్పుడు చూసా. అయి కాదు, నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడా? ఆయనకి నీకు మంచి సహవాసం ఉందా? సంబంధం ఉందా? ఆలోచన చేసుకో. ఆ సహవాసాన్ని బట్టి తీసుకుపోతాడు సుమా. ఈమె నా సహవాసి, ఈయన నా సహవాసి అని చెప్పి తీసుకెళ్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి వారు ఆయనతో సహవాసం కలిగి, అలాంటి వారిని ఆయన తీసుకెళ్తాడు. అందుకని ఇప్పుడు బైబిల్ అంతా ఎక్కడుంది? ఇప్పుడు 7వ ముద్ర ఎక్కడుంది? బైబిల్ అంతా ఎక్కడుంది? ఈ హృదయంలో ఉంది. ఎక్కడుంది? ఇంటికెళ్ళి మళ్ళా వాక్యాన్ని ధ్యానిస్తుంటే హృదయంలో ఉంటుంది. అవి రాసుకొని మళ్ళా వచ్చినాలు చూస్తూ మళ్ళా ధ్యానిస్తే అది హృదయంలో ఉంటుంది. అలాగూ పిల్లారా, అప్పుడు ధ్యానించుకుంటున్నప్పుడు, మనం రాసుకుంటున్నప్పుడు, ధ్యానించుకుంటున్నప్పుడు హృదయం అనే పలక మీద ఇవి రాయబడి అవి నీ హృదయంలో, నీ నోట నుండి నీ శరీరాన్ని మారుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అన్యోన్య సహవాసం. సహవాసం లేకపోతే మారదు శరీరం. ఏదో విన్నాను, నా అతడితో నా బాధ్యత అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నాకు ఆయనకి సంబంధం లేదు, ఆయనకి నాకు ఇంకా సహవాసం ఏమీ లేదు, నా జీవితం నా ఇష్టం, ఆయన జీవితం ఆయన ఇష్టం అన్నట్టుగా నువ్వు ఉన్నావంటే ప్రమాదమే. ఆలోచించుకో. మా ఆయనతో నేను బాగానే ఉండాలి, పర్లేదులే, మా ఆయన నాతో బాగానే ఉన్నాడులే, కోపం లేకుండా ఒక ఎత్తుపోక కొట్టుకోకుండా ఈ మధ్య బాగానే ఉంటున్నాడులే, పర్లేదులే అనుకోవడం కాదు సుమా. ఆయనతో ఉన్నావా లేదా? ఆయనతో సంబంధం ఉందా లేదా? ఆయనతో సహవాసం ఉందా లేదా? ఆ సహవాసమును బట్టి ఆయన తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విలువలో ఉన్న ప్రకారము నువ్వు కూడా విలువలో నడిచినలా నీకు ఆయనకు మంచి అన్యోన్య సహవాసం. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ హల్లెలూయా. ఆయన అంటే మత్తులో ఉండేది కాదు సుమా. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రులు ఆయన మహిమపరుస్తూ ఉండేది ఆయన వధువైనది. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని లౌదీ సంఘకాలంలో, చివరి సంఘకాలంలో అన్యోన్య సహవాసం. ఏలియా చూడండి, పిల్లారా, యాహాబు, ఇజ్బేలు వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి, ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగి, ఒకరి మధ్య ఒకరు అనుబంధం కలిగి ఎంతో ప్రేమగా చక్కగా అనుబంధంగా ఉంటున్నారు. కానీ సర్వశక్తిమంతో వాళ్ళకి సహవాసం లేదు, సర్వశక్తితో స్నేహం లేదు. సర్వశక్తిమంతుడు వెలుగులో నడిచిన ప్రకారం వాళ్ళు వెలుగులో నడవడం లేదు. చీకటిలో నడుస్తూ చీకటి సహవాసాలు కలిగి ఉన్నారు. కానీ ఏలియా అయితే సర్వశక్తిమంతుడితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నాడు. ఆ అన్యోన్య సహవాసం వల్లనే సర్వశక్తిమంతుడు ఏలియా యొక్క శరీరాన్ని మార్చి తీసుకెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా. ఏలియా సర్వశక్తిమంతుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏది చేయమంటే చేసేవాడు, చెప్పిన మాట వినేవాడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడికి ఏలియాకి మధ్య సహవాసం పెరిగింది. ఆయన మాట వింటుంటే ఆయన సహవాసం చేస్తాడు. ఆయన నీతిగా నడవమంటే నీతిగా నడవ, సమాధానంగా ఉండమంటే సమాధానం ఉండవు, ఆయన ఇంత ఆనందంతో ఉండమంటే ఆయన ఇంత ఆనందంతో ఉండడు. ఆయన ఏమి చెప్పాడు ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నట్లయితే ఏలియాకి ఆయనకి మధ్య ఉన్న సహవాసం నీకు ఆయనకి మధ్య ఉంటుంది. అందువల్ల అన్యోన్య సహవాసం, అంత అన్యోన్య సహవాసం కలిగి ఏలియాని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. భూమి మీద అన్యోన్య సహవాసంతో జీవించారు ఎవరు? సర్వశక్తిమంతుడు ఏలియా. అలాగే నీకు కూడా భూమి మీద ఆయనతో అన్యోన్య సహవాసం ఉన్నప్పుడే, లోకముతో కాదు, మనుషులతో కాదు, సర్వశక్తిమంతో మొట్టమొదటి ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు ఆయన నిన్ను ఇంతగా నాతో అన్యోన్యంగా ఉంటూ అన్యోన్య సహవాసం కలిగినటువంటి
కాబట్టి నా వధువు నేను ఎలా విడిచిపెట్టి వెళ్తాను అని చెప్పి ఆయన ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆయన నేను తీసుకెళ్ళిపోవాలంటే ఆయనకి నీకు మధ్య అన్యోన్య సహవాసం ఉంటేనే దొరుకుతుంది తప్ప ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడిచినప్పుడు నీకు ఆయనకి మధ్య అన్యోన్య సహవాసం ఉన్నప్పుడే ఆయన పైకి తీసుకెళ్తాడు. సోదరి సోదరులతో ఉండొచ్చు, కానీ వారితో ఉండి నీకు ఆయనతో లేకపోతే విడవబడతావు, ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి మొదటగా ఆయనతో ఉన్నప్పుడే నువ్వు సహోదరులతో ఉన్నా ఎత్తబడతావు తప్ప ఆయనతో సహవాసం లేకుండా. చూడండి, ఎలీషాతో సహవాసం కలిగి ఉన్నాడు, కానీ మంచిదే. కానీ మొదటగా సర్వశక్తితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆ తర్వాత ఎలీషాతో సహవాసం కలిగి ఉన్నాడు. అందువలనే సర్వశక్తిమంతుడు ఏలియాని పైకి తీసుకెళ్ళిపోయాడు. తను ఎక్కడ ఉంటాడు అక్కడికి ఉండేలాగా, అంటే ఆ సహవాసం నిత్యము ఉండాలని, ఆ సహవాసం ఎప్పుడు ఉండాలని, ఆ సహవాసం ఎప్పుడు కొనసాగాలని ఆ విధంగా తీసుకెళ్ళాడు ఆయన. అన్యోన్యమైన సహవాసం, సహవాసానికి మించిన సహవాసం, బాగా దగ్గర సహవాసం, గొప్ప సహవాసం. అలాంటి సహవాసం నీకు ఆయనకి మధ్య ఉందా? ఆలోచన చేయి. అప్పుడే ఆయన నిన్ను తీసుకెళ్తాడు తప్ప ఆయనకి మా అమ్మతో నేను స్నేహంగా ఉన్నాను పర్లేదులే, మా అత్తగారితో స్నేహంగా ఉన్నాను పర్లేదులే, లేకపోతే మా అక్క కోడలతో నేను స్నేహంగా ఉన్నాను పర్లేదులే, ఉండాలి కూడా మంచిదే. కానీ ఆయనతో లేకుండా ఎంతమందితో ఉన్న ఉపయోగం లేదు. లక్షల మంది ఇజ్రాయెల్ ఒకరితో ఒకరు స్నేహంగా ఉండేవారు, కానీ ఆయనతో స్నేహం లేదు. కానానులోకి వెళ్ళలేదని యెహోషువ కాలేబులు ఆయనతో స్నేహం. ఆ స్నేహాన్ని బట్టే, ఆ సహవాసాన్ని బట్టే ఆయన కానానికి చేర్చాడు. నూతన భూమి మీద కూడా నిన్ను చేర్చేది ఆయనే. ఆ సహవాసమే నిన్ను తీసుకెళ్తుంది. ఆ సహవాసం ఆయనతో కలిగి ఉంటే నిన్ను తీసుకెళ్తాడు సుమా. ఆయనతో నీకు సహవాసం లేకుండా ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు ఎవ్వరు నీకు రక్షించరు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.